అన్నదానం మహాదానమని, దానంలో అన్నదానం వేరని, 10 మంది కడుపు నింపటంలో ఆ ఆనందమే వేరని సీనియర్ జర్నలిస్ట్ ఎంవి మల్లేశ్వరరావు గురువారం అన్నారు. స్థానిక గొంటి వీధి పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థ నైట్ షెల్టర్లో నిరాశ్రయులకు ఎంవి మల్లేశ్వరరావు అన్న వితరణ చేపట్టి మాట్లాడుతూ, నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నైట్ షెల్టర్లో తలదాచుకుంటున్న నిరుపేదలకు అన్నదానం చేయటం ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని ఇక్కడే జరుపుకుంటానని తెలిపారు. వీరికి వీరు తప్పితే వేరే ప్రపంచం లేదని, ఎవరూ లేక ఒంటరిగా జీవించడం కష్టతరమని, మన ఇంటిలో జరిగే కొన్ని వేడుకలను వీరితో కలిసి జరుపుకుంటే వారికి ఆసరాగా మనమున్నామనే భావన కలుగుతుందన్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆహారం అందిస్తారని వేచి చూస్తుంటారని, ప్రభుత్వం వీరికి అండగా నిలిచి ఇక్కడ కనీస వసతి సౌకర్యాలను అందించాలన్నారు. దయచేసి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కడవరకు విడిచిపెట్టకండని భావోద్వేగంతో అన్నారు. అన్న వితరణలో చౌదరి సత్యనారాయణ, బాడీ బిల్డర్ విజయ్ కుమార్, ఉర్లం, శివతేజ, నైట్ షెల్టర్ అభాగ్యులు పాల్గొన్నారు. నిరుపేదలు నేటికి ఈ రాష్ట్రంలో ఆకలితో అలమటిస్తున్నారు. వీళ్ళందరికీ ఆదుకునే ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రభుత్వమే స్వయంగా అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు వాళ్ళకి 3 పూట్ల ఆహారం అందించే విధంగా ప్రభుత్వాలు చేపట్టాలని, ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచిగా దీని కోసం ఆలోచించాలని కోరుతున్నాం. నైట్ షెల్టర్లో నిరుపేదలు, అభాగ్యులు కొందరు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆ నిలువ నీడ లేకుండా ఈరోజు ప్రజెంట్ 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఇది కారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని పునరావృతం చేసి నైట్ షెల్టర్ని మళ్ళీ గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టే విధంగా ప్రజెంట్ మళ్ళీ చేయాలని ప్రజలంతా స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాలపై రాజకీయాలు చేయకుండా రాజకీయ నాయకులు దీనిపై దృష్టి సారించాలని, అప్పుడు ఎన్నికల్లో కొన్ని హామీల్లో భాగంగా నైట్ షెల్టర్ను కూడా బాగు చేయాలని కోరుతున్నాం. నైట్ షెల్టర్లో చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ప్రతి ఒక్కరూ చేపట్టాలని నా కోరిక. ఇదే విధంగా కొనసాగించి ఈ రాష్ట్రంలో ఉన్న నైట్ షెల్టర్లు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. శుభాకాంక్షలు తెలుపుతున్న మిత్ర బృందంకి అందరికీ శుభాకాంక్షలు.